किधर से आप? गटकेसरा गोराकाली ఇంకొకసారి ఆవాజ్ ఇంకొకసారి ఇదేందా ఇదే ఇది నేను చూడలే. అందరికంటే డేంజరస్ అంటే ఈయననే కనిపిస్తారు. बनाए सो नहीं है ये. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విత్ అనదర్ వీడియో. సో గైస్ ఈరోజు మనం ఒక పెద్ద కాళీమాత టాటూ చేయబోతున్నాము. ఆ పెద్ద కాళీమాత టాటూ ఏంటంటారా? సో గైస్ చాలా అంటే చాలా మనం ఆల్రెడీ కాళీమాత టాటూ చేసినాము. అంటే పాస్ట్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఒక పెద్ద బ్యాక్ పీస్ చేసినాము అండ్ ఫోర్ ఆర్మ్ పైన చేసినాము. చాలా అంటే చాలా చేసినాము. సో ఈరోజు ఉన్న టాటూ స్పెషల్ దేనికంటే అందరికీ తెలుసు అఘోరా కాళీ మాత టెంపుల్ మన హైదరాబాద్లో ఉంది. ఐ మీన్ గట్కేసర్లో ఉంది. సో ఎవరెవరైతే అక్కడ వెళ్ళారు కదా, ఎవరెవరైతే దర్శనం తీసుకురు కదా, కింద ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కమెంట్ చేయండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఎవరైతే టాటూ వేయించుకోవడానికి వచ్చారు కదా, సో ఆయన కూడా ఒక గురూజీ అనమాట. ఐ మీన్ ఆయన కూడా ఒక పూజారి. అండ్ చిన్నప్పటి నుంచే అంట ఆయన ఐ మీన్ అమ్మవారికే మొత్తం ఇక వాళ్ళకే సొంతం అన్నట్టు. సో చాలా మంచిగా పూజలు చేసిండు. సో నేను ఇన్స్టాగ్రామ్ అవన్నీ చూసి కూడా ఖుషి అయిపోయినా. సో సాడ్ న్యూస్ ఏంటంటే జస్ట్ ఆయన 15 ఇయర్స్ అనమాట. సో 15 ఇయర్స్ అంటే మనం చేయము, కంపల్సరీ 18+ ఉండాలి. సో ఏదైనా స్టూడియోకి వెళ్ళినా కూడా మీకు 18+ ఉన్నారా అని చెప్పేసి కంపల్సరీ అడుగుతారు. అండ్ మేమేంటంటే కంపల్సరీ కన్సెంట్ ఫామ్ రాపించుకుంటాం. అండ్ వాళ్ళ పేరెంట్స్ని కూడా మేము మాట్లాడతాం. సో పక్కన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ రిలేటివ్స్ ఉండే అండ్ అన్న వాళ్ళు కూడా ఉండే అండ్ ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ని కూడా మాట్లాడడం జరిగింది. అప్పుడే మేము టాటూ ప్రొసీడ్ చేసినాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన ఎవరైతే పూజారి ఉన్నారు కదా, ఐ మీన్ ఆయన ఏజ్ 15 అని చెప్పినా కదా, సో ఆయన టాటూ వేయించుకోవడము, ఆయన ఎవరు టాటూ వేయించుకోవడం అది స్పెషల్గా ఏంటంటే కాళీమాత టాటూ. ఆ కాళీమాత టాటూ మన హైదరాబాద్లో అంట. ఐ మీన్ నాకు తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ వినంగానే నేను కొంచెం షాక్ న్యూస్ ఉన్నా. సో ఇప్పుడు ఫలక్నమ్మ కాళీ ఉన్నారు. సో అట్లాంటి కాళీమాత టెంపుల్స్ చాలా ఉన్నాయి చుట్టుపక్కన. సో ఇది కూడా ఒక బెస్ట్ టెంపుల్ అని చెప్పొచ్చు మనము. ఎందుకంటే ఇది అఘోరా కాళీ టెంపుల్ అంట. ఐ మీన్ అఘోరి వాళ్ళు ఎవరైతే ఉంటారు కదా, అఘోరా పూజ చేసేవాళ్ళు, మంత్రాలు చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించిన టెంపుల్ అంట. అండ్ రీసెంట్గానే ఒక 4-5 ఇయర్స్ కిందనే పెద్ద టెంపుల్ అండ్ పెద్ద ఆశ్రమం కూడా చేసిరంట. అండ్ నేనైతే షాక్ అయిపోయినా. ఎందుకంటే తెలంగాణలో ఒకటే టెంపుల్ అంటే నేను అవునా అని అనుకున్నా. అండ్ గైస్ నేను లిటరల్గా చెప్తున్నా, ఇప్పుడు కొంచెం వీడియో ఫార్వర్డ్ చేసిన తర్వాత మీకు అర్థం కావచ్చు. ఆయన ఉండే విధానము, ఆయన ఉండే హెయిర్ అవన్నీ చూసి నాకు కూడా ఒక టైంలో ఏమనిపించింది అంటే ఇవన్నీ చూపించుకోవడానికి చేసిండా లేదంటే ఏందనుకున్నా, కానీ అవి ఒరిజినల్ హెయిర్ గైస్. అవి అంటే చిన్నప్పటి నుంచి పెరుగుతూ వస్తాయి కదా. ఇప్పుడు మన దగ్గర కూడా డ్రెడ్స్ ఉన్నాయి. ఆ డ్రెడ్స్ మనం వేయించుకున్న తర్వాత కొందరికి కనిపిస్తుంది ఏమని చెప్పేసి ఇవన్నీ ఆర్టిఫిషియలా లేదంటే ఒరిజినలా అని చెప్పేసి. గైస్ మీరు ఆ పర్సన్ ఎవరైతే టాటూ వేయించుకుంటుండో కదా, సో ఆయన హెయిర్ ఒక్కసారి జూమ్ చేసి చూడండి. మీరే షాక్ అయిపోతారు. వై? బికాజ్ అంత గట్టి హెయిర్ ఉంది. ఇగో ఇంత హెయిర్ ఉంటుంది. లే అంటే ఒక 50 డ్రెడ్స్ ఉంటాయి గైస్. అండ్ ఆయన మాట్లాడే విధానము, ఆయన చెప్పే మాటలు, నిజంగా చెప్తున్నాం కదా, ఆయన ఒక దేవుడికి ఒక ప్యూర్ భక్తుడిలాగా ఉంటారు కదా. సో ఆయన పూజారి అనమాట. సో నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో मच विशाल स्वामी, आप हमारे पास आने के लिए और आर्ट बस को ट्रस्ट करने के लिए. అండ్ స్వామి మీరు మా స్టూడియోకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిజైన్ అయితే నేను మీకు చూపించడం మర్చిపోయిన మాటలలో. సో ఇదన్నమాట డిజైన్. సో ఇది అఘోరా కాళీ మాత. అండ్ ఈ స్వామి గారు ఎవరంటే రాజస్వామి, గురు రాజస్వామి అనమాట. సో నాకు చెప్పారు, నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలామంది చెప్పారు, అరే కాదురా ఇట్లా పవర్ఫుల్ టెంపుల్ అది ఇది అని చెప్పారు. సో దాని తర్వాత నేను నైట్ కూడా నేను పడుకునే ముందు కొంచెం రీసెర్చ్ చేసిన, అరే అసలు ఎవరు ఏంది అన్నట్టు. సో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అండ్ మంచి మంచి పూజలు చేస్తారు గాయస్. నేను చెప్తున్నాను కదా, అంటే చిన్నప్పటి నుంచి ఆయన అంటే పూజలకే ఇక స్కూల్ అవన్నీ గురించి అయితే నేను అడగలే. కానీ అంటే నేను అడిగిన భయ్ తుమ్ క్యా కర్తే డైలీ బేసిస్ పే అంటే ఆయన చెప్తున్న కుల్ల డైలీ మందిర్ में रहते, డైలీ పూజలు పాటలు. అండ్ ఎవరైతే కష్టాలతో వస్తారు కదా గైస్, ఇవి అయినాయి అవి అయినాయి, కొందరికి అట్లా బ్యాడ్గా ఉంది, కొందరికి ఇట్లా ఉంది అనేది. సో ఇవన్నీ వాళ్ళు సేవ్ చేసి ఇస్తారంట మీకు. ఐ మీన్ ఇన్ కేస్ ఎవరికైనా కష్టాలు ఉన్నా కూడా మీరు కూడా అక్కడ విజిట్ చేయొచ్చు. సో ఆయన కూడా మనకు ఇన్వైట్ చేయడం జరిగింది టెంపుల్కి. సో మేము కూడా కంపల్సరీ ఆ టెంపుల్కి విజిట్ అవుతాము. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫేస్ అయితే చూపే కవి ఓకే. సో ఇది ఒక అవుట్పుట్ అనమాట. అండ్ కింద కమెంట్ చేయండి స్వామి గారు ఎవరు. ओरिजिनल रेट्स कितने साल से बढ़ रही है बाल? ये 2 साल से 2 साल से
बहुत ज़्यादा है. कितने रहते? 30-40 रहते. हाँ సో 30 to 40 డ్రెడ్స్ మెయింటైన్ చేశారు స్వామి గారు. అండ్ आपको नहीं ड्रेड्स बाल जटा बेटा अभी बड़े बड़े कर रहा हूँ. बड़े कर रहे हैं. అందరికంటే డేంజరస్ అంటే ఈయననే కనిపిస్తారు. एक बार जरा वाओ సేవ్ అన్ని ఒరిజినల్ అన్నమాట. कितने रहते ये? कितने रहते गिने तो? नहीं बोल सकते. रहते 40 ऊपर ही रहेगा. 40 रहते स्वामी. आपके कम है उनके ज़्यादा है? ज़्यादा है. ऐसे कुछ भी नहीं है. नहीं ये हम लोग के लिए बहुत स्पेशल चीज़ है इसलिए कहीं बोल तो ये हम लोग भी करते हैं ना. एक्चुअल में इसका आर्टिस्ट हम लोग के पास अभी प्रेजेंटली नहीं है. बनाए सो नहीं है ये. हाँ ये ओरिजिनल है, ओरिजिनल है ना. नॉर्मल जो अपने आप बनते हैं. अपने आप बने. मतलब कितने साल से बन रहा है ये? ये बंदा है 4-5 साल. 4-5 साल से. సో కింద జై బోలే అని చెప్పేసి కమెంట్ చేయండి గైస్. అండ్ అన్న వాళ్ళ లుక్ అయితే క్రేజీ. లెట్స్ సీ. సో ఆల్మోస్ట్ ఆటో అయితే కంప్లీట్ కావడానికి వచ్చేసింది గైస్. అండ్ నేను అప్పటి నుంచి వీడియో ఎందుకు తీసుకోలేకపోయినా అంటే అప్పటి నుంచి మేము మూవీ చూస్తుండే. అండ్ చిన్న స్వామి కొంచెం చావా మూవీ చూస్తుండే అప్పటి నుంచి. చిన్న స్వామి అంటే ఈయన కిదర్ సే ఆప్? कट के सर थोड़ा काट के. ఓకే సో గట్కేశ్వర అఘోరా కాళీ టెంపుల్ ఉంది కదా, సో అక్కడ నుంచి అన్నమాట. సో ఇది గట్కేశ్వర అమ్మవారు. అండ్ ఈ స్వామి గారు అంటే పెద్ద స్వామి అన్నమాట, అంటే తన డాడీ రైట్. సో टैटू कैसा दिखा आपको? हाँ अच्छा है. अच्छा है. దరద్ है? तेरा स्पीड राइट है. సో దరద్ లేదంట అంటే పెయిన్ లేదంట, మంచి స్మైల్ ఇస్తుండు. సో థ్యాంక్ यू सो मच फॉर विजिटिंग आर्टबस्ट टैटूज. और आपके बाल भी बहुत अच्छे हैं, मेरे को सबसे ज़्यादा तो तुम्हारे बाल ही अच्छे दिखे. సో లెట్స్ సీ గైస్, మొత్తం అయిపోయింది ఇక టాటూ అయితే. సో టంగ్ అండ్ ఏదైతే తిలక్ ఉంటుంది కదా అది మాత్రం రెడీ చేస్తున్నా. సో మేబీ ఈ వీడియో చాలా షార్ట్ ఉండొచ్చు బట్ చాలా మీనింగ్ఫుల్ ఉంది. సో నేను దీని గురించి ఇంకా కొంచెం మాట్లాడేది ఉంది, తర్వాత మాట్లాడతా. అప్పటి వరకు ఈ టాటూ చూసేయండి అండ్ అప్పటి వరకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లవ్ యూ. ఇంకొకసారి జవాజ్, ఇంకొకసారి ఇదేందా ఇదే? ఇది నేను చూడలే. ఎట్లా అనిపిస్తుంది? అఘోరి కాళీ. సో ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చేసింది గైస్. అండ్ దీని ఫొటోస్ వీడియోస్ కూడా నేను పెట్టేస్తున్నా. సో స్వామి कैसा दिखा आपको टैटू? जबरदस्त है एकदम. ఓకే किधर से आप? गटकेसर अघोरा काली टेंपल. సో స్వామి గారు గట్కేసర్ అఘోరా కాళీ టెంపుల్. అండ్ అట్లాంటి టెంపుల్ ఒకటే ఉందంట తెలంగాణలో. సో ఏకిచ్చే తెలంగాణ में ये? हाँ पूरा तेलंगाना में एक ही मंदिर. ओके सो सबको दर्शन फ्री मिलता उधर? हाँ दर्शन हम कब आना फिर? जो कभी भी. సో ఎప్పుడన్నా రావచ్చు అంట మనము. సో థ్యాంక్ యూ సో मच स्वामी आर्टबस्ट टैटूज के ऊपर बिलीव करने के लिए और हमारे स्टूडियो में इतना अच्छा प्यारा टैटू करा लेने के लिए. आपको कैसा दिखा? अच्छा दिख रहा है. क्या बोलते, कुछ भी बोल सकते टैटू के लिए? वो तो मैं ही पहली बार ऐसा टैटू डालने के समय में देख रहा हूँ इसलिए अच्छा दिख रहा है. तो पहले देखा हूँ तो अच्छा नहीं लगा था बाहर भी. ओके अभी अभी अच्छा दिख रहा है. ओके ओके थैंक यू सो मच. एंड आप क्या बोलना चाह रहे टैटू के बारे में? मस्त बना, बढ़िया बना, अच्छा बना. ओके और कुछ कर सकते क्या ऐसे टैटू के लिए? नहीं बस इतने ही काफ़ी है. बस बस बहुत है, बहुत ओके ओके थैंक यू सो मच. बेस्ट है. బెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. చూసిరు కదా వీడియో అయితే అయిపోయింది. సో కాళీమాత టాటూ చేసే టైంలో నాకు చాలా భయం కూడా అయిపోయింది, ఎందుకంటే అది చేసే ఏమైందంటే చాలా డేంజరస్గా అవుతుండే. డేంజరస్ అంటే హెవీగా కనిపిస్తుండే నాకు. అండ్ ఆయన ఏజ్ కూడా చాలా తక్కువ ఏజ్, అట్లాంటి ఏజ్లో కూడా చాలా డేర్తో చేయించుకుంటూ. సో ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. అండ్ ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే, సో గట్కేసర్లో అయితే ఆ టెంపుల్ ఉంది కాబట్టి నేను కూడా అక్కడ వెళ్తున్నా. ఇన్ కేస్ మీరు వెళ్ళిరంటే నాకు కింద కమెంట్ చేయండి, లేదు వెళ్తున్నారన్నా కూడా నాకు కమెంట్ చేయండి.
నేను కూడా ఒక డే ప్లాన్ చేస్తున్నా అక్కడ రావడానికి. సో అక్కడ కూడా ఒక మంచి బ్లాగ్ తీసుకుందాము. సో ఎవరెవరికైతే కాళీమాత బ్లాగ్ కావాలి అండ్ ఇన్ డీటెయిల్గా అది ఎట్లా ఏంది అవన్నీ తెలుసుకోవాలంటే నాకు కింద కమెంట్ చేసి అనుకోండి, నేను పక్కా వాళ్ళతో మాట్లాడి ఒక చిన్న ఇంటర్వ్యూ టైప్ అనుకోండి. ఏదైతే విశాల్ స్వామి ఉంది కదా చిన్న స్వామి, సో నేను ఆయనతో మాట్లాడి మరి మీకోసం మాట్లాడి మరి మీకోసం దాని గురించి అబౌట్ వాళ్ళు దేంట్లో స్పెషల్ అండ్ ఏం ఫ్రాడ్స్ అవుతాయి ఎట్లా అవుతాయి అండ్ దేవుడు ఉన్నారా లేరా కాళీమాత స్పెషాలిటీ ఏంది ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్లీజ్ కింద లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అట్లనే గంటకి టంగ్ అని కొట్టేసేయండి. ఈ వీడియో ఇక్కడికి ఏం చేస్తున్నా. లవ్ యూ.